అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేదం పానే. అందుకంటే మొదలు హెడ్ లైన్స్. నడుస్తుంది ఇందిరామిన్ల దందా, ఆఫీసర్లు వసూలు చేస్తురు చేతి నిండా. ఆవుతలే సినీ కార్మికుల ధర్నా, బకాయిలు ఇయ్యాలన్నట జల్దినా. బుస్సున వంగుతున్నాయి జలపాతాలు, ఎంజాయ్ చేస్తురు ప్రకృతి ప్రేమికులు. 10 ఏళ్ళు రాష్ట్రాలు ఏలిన కేసీఆర్ అంటే అందరికి ఎంత పాయరమో, అలా ఇంటోళ్ళంటే కూడా గంతే మర్యాద ఇస్తారు పబ్లిక్. మరి అలా ఇంటామె ఎదురు పడితే గంతే మర్యాద ఇయ్యాలి కదా, గట్లనే ఇచ్చిరు గీడ కూడా. హాగో చూసిరా, నిన్ను ముత్తై తీరుగా తయారయ్యా ఏంలాడ రాజన్నని మొక్కుతుంది. అట్లా మొక్కి ఇటు దిక్కు వచ్చిందో లేదో, గుడికి వచ్చిన అమ్మలక్కలంతా ఆమె దగ్గరకు పోయి షేక్ తీసుకొని దండాలు పెట్టిర్రు. మళ్ళా మా కేసీఆరే రావాలమ్మా అనగానే ఏ నోటి నిండా నవ్వింది శోభమ్మ. ఆ టైంక ఇటు వచ్చి హనుమంతుని కలిసి కొలాయకు బొట్లు పెట్టి పూజ చేసింది. ఇక గుడికి వచ్చిన కేసీఆర్ కుటుంబానికి అయ్యవాళ్ళు శాలువ కప్పి దండలేసారు. షానొద్దులకు శోభమ్మ గుడికి వచ్చేసరికి నువ్వేం పికర్ చేయకమ్మా, మళ్ళీ వచ్చేది కేసీఆరే అనుకుంటా కామెంట్లు పెట్టి కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ వీడియోలను ఇప్పుడు ఇరుగమరగా తిప్పబట్టిర్రు. పని చేస్తున్న వాళ్ళు పడుతున్న కష్టానికి ఫలితం లేకుంటే హక్కులను గట్టిగా అడగాల్సిందే, ధర్నాలకు కూసవాల్సిందే. అవు గదే చేసిండ్రు సినిమాలు తీసే కార్మికులు. కృష్ణానగర్, జవహర్ నగర్ ఆఫీసుల ముంగట 24 క్రాఫ్ట్ల కార్మికులు పొట్టులో చేసిండ్రు. సినిమాలు తీస్తే మనం టాకీస్ లో కూర్చొని హాయిగా చూస్తుంటాం, నవ్వుతాం, ఎంజాయ్ చేస్తాం, ఫైటింగులు చూసి పర్షాన్ అవుతాం. అగో వీటిని వెనుక మరలా ఎంతో కష్టం చేసేటోళ్ళు వీళ్ళంతా. మరి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటిదంటే 13 కోట్ల జీతాలు బకాయిలు ఉన్నాయట. అవి ఇస్తే మా కష్టాలు తీరుతాయి అంటుర్రు. డాన్సర్లు, ఫైటర్లు అగ్వకే వస్తున్నారని బయట రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. దాంతో ఎన్నో ఏండ్ల నుంచి నమ్ముకొనున్న సినిమా రంగంలో పని లేకుండా అవుతున్నదని మా నోటికాడ బుక్కల మన్ను పోస్తున్నారు. పెండ్లి పిల్లలకు తిండి పెట్టకుండా చేస్తున్నారని పేరుకు మేమే సినీ కార్మికులము, బయటికి మా బతుకులు అందంగానే కనిపిస్తాయి కావచ్చు కానీ కడుపు నిండా చెప్పుకోలేనంత కష్టం ఉన్నదని బాధపడుతున్నారు. నిర్మాతలకు నిమ్మల ముడ్డేటట్టు పని చేస్తాం కానీ బయటి రాష్ట్రాలను తీసుకొచ్చి మమ్మల్ని బాధ పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడిండు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్. మా కష్టాలు పట్టించుకుంటారా లేకుంటే తెలుగు సినిమాల నుంచి మమ్మల్ని దూరం చేసుకుంటారా, మీరే ఆలోచన చేయండి అంటుర్రు. సినిమా పెద్దలు మాతోని మాట్లాడి జర కష్టాలు తీర్చుండ్రని అడుగుతున్నారు. ఎట్లయితుందో ఏమో వీళ్ళ కొట్లాట ఏమో గాని బయటికి అందంగా కనిపించే వీళ్ళ తిప్పలు బాగానే ఉన్నాయట. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఇందిరామిన్లు పేదోళ్ళకి ఎంత మంచి చేస్తున్నాయో తెలియదు కానీ సర్కార్ ఆఫీసర్లకు మాత్రం మస్తు మేలు చేస్తున్నాయి, జేబులు నింపుతున్నాయి. కాసులు గుంజాలే అనే ఆలోచన ఉంటే చాలు బ్యాగుల కొద్ది నింపుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఇగో ఈ ఫోన్ రికార్డింగ్ నుండి ఎంత మంచి ఇందిరామిన్ల బిల్లుని శాంక్షన్ అవుతున్నాయో. సార్ వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నాను సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్. గంతే గంతే, మస్తు తక్కువ అంతే, కొద్దిగానే అడుగుతున్నట్టు అన్నట్టు ఎట్లా చెప్తున్నాడో చూడండి. ఇందిరామిల్లు బిల్లు ఇచ్చే ఆఫీసరు ఇప్పుడైతే 10,000 ఇయ్యి, తర్వాత 5,000, మొత్తం 15,000 ఇవ్వాల్సిందే అన్నట్టు చెప్తున్నాడు. నువ్వు ఎంత తొందరగా పైసలు తెచ్చిస్తే అంత తొందరగా నీకు బిల్లు అవుతుంది అన్నట్టు ఎట్లా చెప్తున్నాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జాన్ పహాడ్ ఊరును పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇందిరామిన్లు ఇచ్చిండ్రు. కానీ ఆడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి వసూల దందాకి ఎగబడ్డ తీరిది. మరి చేతికి ఎంత దొరికితే అంత గుంజాలి అనే ధైర్యం ఎక్కడిది ఆఫీసర్ల కంటే? పైనున్నది చేతి గుర్తు కాంగ్రెస్ సర్కార్ కాబట్టి అందుకే ఆడిందే ఆట పాడిందే పాట, అడిగేటోళ్ళు ఉండరు, అడ్డం పడేటోళ్ళు ఉండరు. అందుకే ఇట్లా బరి తెగించి పేదోళ్ళ రక్తాన్ని వీర్చే పనులు చేస్తున్నారట. సార్ తీసుకొని రేపు వస్తా, నెడిజల్ వస్తా.
నేడింజలా సార్? నేడింజలో వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నెడింజర్లో వచ్చి నెడింజర్లు రాగానే ఫోన్ చేయి. వస్తావా నెడింజర్లు అయితే? రేపు నేడింజల్ వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదు లేదు సార్. ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్? సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాన్పాలు ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. చూడుండ్రి ఎంత తొందర ఉన్నదో లంచం తీసుకునే తానికి. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు 20% కమిషన్లతో సర్కారును నడిపిస్తున్నారు. మేము అడిగేదో జస్ట్ 2% మాత్రమే, గంతే కదా, గాయంత కూడా ఇవ్వకుంటే ఎట్లా అన్నట్టు ఆమ్యామ్యామ్కే పడ్డారు. ఒక్కరిద్దరు కాదు, మండలంలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయితే అంతమంది దాన తీసుకొని పైసలు కుప్ప పోసుకుంటున్నారట. మరి అప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిన మంత్రులు ఎక్కడ పోయినరు కావచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు లంచాలు అనేటివి ఉండేయని చెప్పిన మంత్రులు లంచాలు అడిగితే ఊకోమన్నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కావచ్చు. అంత లంచాలమయం చేసిండ్రు ఇందిరమ్మ ఇండ్ల దాందానని కోపానికి వస్తున్నారట తెలంగాణ జనాలు. ఇది ఎరికైనాక ఇంకేం చేస్తారు మరి? అబ్బబ్బా ఏం వానలురా అయ్యా, ఇంకా ఎన్నొద్దులు పడతాయో గాని పిండిన బట్టలు ఎండుతలేవు, తడిసిన ఆకిలా ఆడతలేదు, పారుతనే ఉన్నాయి నీళ్లు అని ఇండ్లల్లో అమ్మల్ని ఎత్తి కొట్టుకొని పార్చాన్ అవుతుంటే, ఇంకో దిక్కు కొందరేమో ఈ వానల జలపాతాలను బగ్గించేస్తుండ్రు. వారేవ్వా, నీళ్లు ఏమన్నా వారుతున్నాయా? తెల్లని పాలదార లెక్కనే బుస్సుమని వంగుతున్నాయి. ఆ జలపాతాలను కండ్లతో చూసే అదృష్టం దొరకుడే చాలా అరుదు. గోసంటిది వీళ్ళు మంచిగా అందులో జలకాల ఆడుకుంటే ఎంజాయ్ చేయబట్టిర్రు. ఇవేవో ఊరవతల్లో లేక పక్క రాష్ట్రంలో ఉన్న జలపాతాలు కాదట, మన తెలంగాణలోనే ఇంతటి అద్భుతం బయటపడ్డది ఈ వానల వల్ల. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ఉన్న ఉల్లిపిట్ట, ఇచ్చోడ, గాయత్రి జలపాతాలు ఇవి. ఆకుంట పడుతున్న వానలకు పాల సముద్రాల నుంచి వస్తున్నట్టు పరవళ్ళు దొక్కుతున్నాయి జలపాతాలు. మరి ఇంతటి అందాల గురించి తెలిసినాక ప్రకృతి ప్రేమికులు అవుతారా? వీళ్ళు చూసుకొని మరి చల్లగా షిల్లవుతారు. మరి ఆడ దగ్గర పడుతుంటే ఓ పారిపోయిరారి. యూరియా కోరుతున్నట్టు రైతులకు మస్తు తిప్పలవుతున్నట్టు కొందరు సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు పెడుతున్నారు. పొద్దుగాల 7 గంటలకు వచ్చి లైన్లు కడుతున్నట్టు చూపెడుతున్నారు. ఆర్టిఫిషియల్ యూరియా కొరతను సృష్టిస్తున్నారు. కాబట్టి కలెక్టర్లు మీ ఏరియాలో ఉన్న యూరియా ఎంతమందికి అందుతున్నది అనేది ఎప్పటికప్పుడు చూసుకోండి. తెలంగాణలో యూరియా కొరత అనేది లేదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కదా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లా. అగోదంతా అబద్ధం అన్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే తుమ్మల నాగేశ్వరరావు యూరియా కొడుతున్నది, మేము రైతులకు సరిపోని యూరియా ఇయ్యలేకపోతున్నాం అన్నట్టు చెప్పేసిండు. సెంటర్ సర్కార్ నుంచి 3 లక్షల టన్నుల యూరియా తక్కువ వచ్చింది, అందుకే ఇంత ఆగమవుతున్నదని చెప్పిండు. రైతులు ఎండను వానను సలీన్ లెక్క చేయకుండా ఆ యూరియా కోసం దానిలాడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది లైన్లు కడుతున్నారు. ఆధార్ కార్డులు లైన్లో పెట్టి మరి పడిగాపులు కాస్తున్నారు. కాళ్ళు గుంజినా కళ్ళు కాయలు కాసినా ఒక్క యూరియా బస్తానన్నా దొరకకపోతుందా అని ఎడార్ల నీళ్ళ కోసం దానిలో అన్నట్టు చేస్తుండ్రు. మరి ఏం చేస్తారు పాపం, భూతల్లిని నమ్ముకొనేసిన పంట పచ్చగా లేకుంటే రైతులు విలవిలలాడిపోతారు కదా. అందుకే ఎంత కష్టమైనా యూరియా కోసం ప్రతి ఏరియాలో పడిగాపులు కాస్తున్నారు. ఏం సర్కార్లో ఏమో రైతు ఏడ్చిన రాజ్యం పొడుగెళ్ళని అని తిడుతున్నారట లైన్లు కట్టిన రైతన్నలు. మరి యూరియా కష్టాలు ఇంకెన్ని దినాలు ఉంటాయో గాని రైతుల తిప్పలనైతే రోజు చూస్తూనే ఉన్నాం. అబ్బా సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. ఇప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.